నా గెలుపు కృషి చేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సిఎల్పి నాయకుడు జానారెడ్డి గారికి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, భాస్కర్ రావు గారికి, మా జిల్లా అధ్యక్షుడు భుక్షమయ్య గౌడ్ గారికి, అందరి జిల్లా నాయకులకు, సిపిఐ నాయకులకు, ఇతర పార్టీల నాయకులు, నాకు మద్దతు ఇచ్చిన అందరి నాయకులకు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నా గెలుపు కృషి చేసిన అన్ని పార్టీల నాయకులకు మరియు నాకు ఓటీసీ గెలిపించిన స్థానిక ప్రజాప్రతినిధులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నోసార్లు చెప్పాను, గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఈసారి ప్రజలు తప్పు చేయరు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బెదిరింపుల వల్ల ప్రలోభాలు పెట్టి చాలా మంది లొంగ తీసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ 550 మంది సభ్యులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, మాకు మోసం చేయరని నమ్మకం ఉన్నది. వాళ్ళు ఎంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నా ఓట్లు మాత్రం మాకేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు, నా గెలుపు, ఇది నల్గొండ జిల్లా ప్రజలకు మరియు సోనియా గాంధీకి నేను అంకితం చేస్తున్నా. అందరి కృషి వలన ఈ గెలుపు సాధ్యమైంది. చాలా కాలంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కలిసి, వ్యక్తిగతంగా కలిసి, నేను తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవల్ని గుర్తు తెచ్చుకొని గెలిపిస్తే తప్పకుండా కార్యకర్తలకు అండగా ఉంటాను. నల్గొండ జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది. నా గెలుపుకు కృషి చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమ తీసుకొని నన్ను గెలిపించినందుకు ప్రత్యేకంగా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్లగొండ జిల్లాలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా మంత్రి కొందరు రౌడీజం ముసుగులో ఉన్న నాయకులు, డైరెక్ట్గా వాళ్ళకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు బెదిరించి గెలవాలనుకున్నారు. కానీ నల్లగొండ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు భయపడలేదు, ధైర్యంగా ధర్మాన్ని గెలిపించారు, న్యాయాన్ని కాపాడినరు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు నల్గొండ జిల్లా ప్రజలు నాకు ఓటేసినందుకు నేను ఎల్లప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటాను. రాబోయే రోజుల్లో 2019లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు అధైర్యపడొద్దు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా టీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేసి అధికారులను బెదిరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఇతర పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారంటే గత సంవత్సరాల కాలంగా అసలు ప్రజాస్వామ్యం ఉందా? మరి కేసీఆర్ గారు నిద్రపోతున్నారా? అక్కడ హైదరాబాద్లో యాగాలు చేస్తున్నారు. ఎవరి కోసం యాగాలు చేస్తున్నారు? నల్లగొండ జిల్లా రాజకీయం అంతా క్రిమినల్స్ చేతులకు వెళ్ళిపోయింది. ఇక్కడ క్రిమినల్స్, రౌడీలు రాజ్యం వెళ్తున్నారు. మరి నల్లగొండ జిల్లా ప్రజల్ని కాపాడదేవులే. నల్లగొండ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద లేదా? ఈ మంత్రికి ప్రజలతో కానీ అభివృద్ధి విషయంలో కానీ అవగాహన లేదు. కేవలం 18 నెలల కాలంలో 136 మంది సభ్యులున్న టీఆర్ఎస్ సభ్యుల్ని 600 మందికి కండువాలు కప్పి తానేదో గొప్ప చేసినా అనుకుంటుండు. కానీ ఈ 18 నెలల కాలంలో జిల్లాకి ఏం చేసిండు? ఒక్క సాగునీరు ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చిండా? ఒక్క పెన్షన్లు తప్పితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదు. నల్లగొండ జిల్లా ఈ నా గెలుపు నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో అధికారంలో వస్తుందని చెప్పేటందుకు ఒక సంకేతం. మీరు చేసే తప్పుల్ని మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి పేద ప్రజల సంక్షేమం కోసం కానీ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక తెలంగాణ కానీ అన్ని బడుగు బలహీన వర్గాలను కానీ అందరినీ ఒక కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటుందని చెప్పి నిరూపిస్తాం. ఈరోజు కుటుంబ పాలన సాగుతుంది తెలంగాణలో. కొడుకు బిడ్డ అల్లుడు కేసీఆర్ తప్పితే మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా డమ్మి క్యాండిడేట్లు ఒక బుగ్గ కారు వేసుకొని తిరుగుతున్నారు కానీ ఒక్కరికి ఒక అధికారం లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల పాలనలో ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలకు గౌరవం ఇచ్చినామో అధికారం ఇచ్చినామో అభివృద్ధిని చేసి చూపించినామో అదేవిధంగా మళ్ళీ 2019లో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అధికారులు జర్నలిస్టులు సీనియర్లు ఉద్యోగస్తులు ఎంతోమంది ఉత్కంఠతో తెలంగాణ మొత్తంలో నల్గొండ గెలుస్తుంది, నేను చేసిన సేవల్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని నేను చేసిన తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని పార్లమెంట్లో అందరు గుర్తుపెట్టుకొని నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఈరోజు ఎన్నికలు తర్వాత కౌంటింగ్లో ఈరోజు మనం చూస్తున్నాం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ బలమేంటిదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నామినేషన్ వేసిన నాడే చెప్పినాను నేను, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇందులో. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కూడా 40 నుంచి 50 మంది దామోదర్ రెడ్డికి ఓటేస్తారని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. దానికి అది కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిందంటే వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా పాత్రికేయులందరూ కూడా ఈ గెలుపుకు సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో నేను మొదటిసారి కూడా మీ మీడియా ముందుకు చెప్పడం జరిగింది. పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెంపదెబ్బ పెట్టినటువంటి సందర్భం తెలుసు. మళ్ళీ ఈ రోజు కూడా మొదటి నుంచి చెప్తున్నాం, మేము ఒకటే మాకున్న సంఖ్యాబలంతో మేము ఒకటి గెలుస్తామని చెప్పడం జరిగింది. కానీ ధనబలం అధికార బలం అంతా యూజ్ చేసి 2 గెలుస్తామని చెప్పి పెట్టి వాళ్ళు ఈరోజు భంగపడ్డ పరిస్థితి తెలుసు. మహబూబ్నగర్ అంటే ఉట్టి మాట కాదు, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా రాజకీయ పరిజ్ఞానం కలిగి వాస్తవం ఏంటిదో తెలుసుకున్నటువంటి వ్యక్తులు కనుక తప్పకుండా మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలుచుకుంటుందనేది కూడా నమ్మకంతో చెప్పడం జరిగింది. ఈరోజు అదే రిజల్ట్స్ ఈరోజు రావడం జరిగింది. కనుక అన్ని పార్టీలు వారికి కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా సిపిఐ కానీ అన్ని పార్టీల వారు కూడా ఈరోజు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్.